బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులు నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి జనసేన అధికార ప్రతినిధి విజయ్ గోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఒకవైపు జనసేన టీడీపీ పొత్తు ఇప్పటికే ఖరారైపోయింది. పార్టీల సమన్వయ సమావేశం మరి కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ఎలా ముందుకు వెళ్తారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఇచ్చేస్తున్నారండి. దానిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రకి నిరసనగా మన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఇదే రాజమండ్రిలో ములాఖాత్ అవడం జరిగింది. అలాగే ఈ రోజు మొన్న జనసేన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరు పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, సమన్వయ కమిటీ అని. తెలుగుదేశం నుంచి కొంతమంది సభ్యులు, ఒక 5 సభ్యులు, అలాగే జనసేన నుంచి ఒక 6 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ప్రధానంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా విజయదశమి సందర్భంగా రాజమండ్రిలో మళ్ళీ తెలుగుదేశం జనసేన కమిటీ సభ్యులు, అలాగే మా పిఎస్సి చైర్మన్ నాగండ్ల మనోహర్ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే టీడీపీ ఇతర సభ్యులు వాళ్ళందరూ కూర్చుని సమావేశమై రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రణాళికను రూపొందించడానికి ఈ రోజు సమావేశం అవుతూ, అలాగే తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాటం చేయాలి అనే అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం. దాని ప్రకారం ఈ రోజు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, నాగండ్ల మనోహర్ గారు, నారా లోకేష్ గారు, ఇతర సభ్యులందరూ కూడా, అలాగే మా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోజు సమావేశం కొంచెం వాడిగానే వేడిగానే ఉండే పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని నిరసనిస్తూ కొన్ని కార్యక్రమాలు, అలాగే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏ మధ్యన వెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించుకోవడానికి ఈ రోజు తొలి సమావేశంగా రాజమండ్రి వేదికగా జరగబోతా ఉంది. ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. సార్, అలాగే టీడీపీ జనసేనను ఇంకా ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి, బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యాచరణ అమలు చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏది ఉందో, అరెస్ట్ చేసే విధానం ఏది ఉందో, ఆయన్ని ఒక కుట్రపూరితంగా ఆయన అరెస్ట్ చేశారు అన్నది ఈ రోజు ప్రజలకి చాలా క్లియర్ గా అర్థమైంది. ఇదే ఇంకా గ్రౌండ్ లెవెల్లో కింద స్థాయిలో బాగా కింద స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి ప్రణాళిక రూపొందిస్తారు. ఆ ప్రణాళిక ప్రకారం జనసేన సైనికులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ అందులో భాగస్వామిగా
ఉమ్మడి కార్యాచరణ ఈ రోజు రూపొందించుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు, మాతో మాట్లాడినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం మరి కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నా గారు ఉన్నారు మనతో మాట్లాడటానికి. మేడం నమస్తే. మేడం మేడం ఇప్పటికీ జనసేన టీడీపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు. అసలు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఇప్పుడు 45 డేస్ వరకు దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందు కార్యాచరణ ఎలా రూపొందించబోతారంటారు? ఖచ్చితంగా అమ్మా, ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఇవాళ రోజున టీడీపీ జనసేన అనేటువంటిది పొత్తులోకి రావడం జరిగింది. అది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటువంటి చాలా సుస్పష్టంగా ఇరు పార్టీల నుంచి కూడా మేము క్లియర్ చేయడం అయింది, క్లారిఫికేషన్ ఇవ్వడం అయింది. తర్వాత ఇవాళ రోజున ఏ విధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని కరెక్ట్ గా ఇచ్చేయడానికి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోను మా పార్టీలోనూ ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే జనసేనలో కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులందరూ ఇవాళ కూర్చుని వాట్ షుడ్ బి అంటే ఉమ్మడి కార్యాచరణ ఏ రకంగా మనం ముందరికి వెళ్ళబోతున్నాం, ఏ అంశాల మీద ఇవాళ రోజు మనం ఏ విధమైనటువంటి పోరాటాలను తీసుకోబోతున్నాం, వాటన్నిటి మీద కూడా ఇవాళ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనేటువంటివి జరుగుతాయమ్మా. అలానే ఇటు లోకేష్ గారి ఆధ్వర్యంలో మొన్న సభ్య సమావేశం జరిగింది. సో దాని నిర్ణయాల్ని కూడా ఇవాళ రోజున సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అంటే దీనికి సంబంధించి ఏ రకంగా ఒక సమన్వయంతో ఇరు పార్టీలు ఏ రకంగా ముందరికి వెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి ఒక టాక్స్ అనేటువంటి ఇవాళ ఉండేటువంటి మీటింగ్ లో జరుగుతాయి. అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పార్టీలు ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అమ్మ, నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇవాళ రోజున మనం ఒక 5 నెలలు దూరంలో ఉన్నాం ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ లో 5-6 నెలలు. సో ఖచ్చితంగా ఈ 5 నెలల్లో ఇంకే విధమైనటువంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని, ప్రజలకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఒక ఉమ్మడి కార్యాచరణతోటి ముందరికి వెళ్ళాలి అనేటువంటి దాని మీదనే ఇవాళ డిస్కషన్స్ ఉంటాయమ్మా. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.